ప్రియా తల్లిదండ్రులు ఇంటికొచ్చి ఆవేశంగా మాట్లాడుతూ ఉంటారు. అన్నయ్య, అంత కోపం ఎందుకు అన్నయ్య? నేను చెప్పేది కాస్త ప్రశాంతంగానండి. ముందు మీరు కూర్చొని మాట్లాడుకుందాం. ఏంటి మీరు కూర్చోబెట్టి మాట్లాడేది? ఆలోచించేంత టైం కూడా ఇవ్వకుండా పెళ్లికి తొందర పెట్టినప్పుడే నేను ఆలోచించాల్సిందే. ఇలాంటిది ఏదో ఉంటుందని పెళ్ళయి పట్టుమని 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఇలాంటి నిర్వాకాలు బయటపడ్డాయంటే ఇంకా రోజులు గడుస్తున్న కొద్దీ ఇంకెన్ని బయటపడతాయో ఏమో. డౌరీ విషయంలో తగ్గకుండా లెక్క వసూలు చేశారు. ఇలాంటి కుటుంబానికని నా బిడ్డనిచ్చిందని ఆలోచిస్తుంటేనే నా మీద నాకే చిరాగ్గా ఉంది. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా సీత సుబ్బారావుతో కలిసి ఇంటికొస్తుంది. సుబ్బారావు లోపలికొస్తూనే ఇంట్లో ఉన్న తన వియ్యంకుల్ని పట్టించుకోకుండా అరుస్తూ వస్తాడు. ఏమేవు, నువ్వెన్ని మాట్లాడినా ఈ రోజు నేను తగ్గేదే లేదు. చిన్న కోడలు ఏం అన్యాయం చేసిందనే ఇంట్లో నుంచి తరిమేశావు. సరే, తరిమేశాక నువ్వేమన్నా సంతోషంగా ఉన్నావా అంటే అదీ కాదు. కొడుకుని బాధ పెడుతూ నువ్వు సాధించిన గొప్పేంటి అంటూ లోపలికొచ్చేసరికి తన వియ్యంకులు కనిపిస్తారు సుబ్బారావుకి. అర్రరే బావగారు, వచ్చేశారా? ఈరోజు మన ఉద్యమం ఆగేది లేదు. మీరొస్తున్నారనే బజార్కెళ్ళి సరుకు తీసుకొచ్చాను. రండి రండి, ముందు రౌండ్ వేసి వచ్చి మాట్లాడదాం. చూశారండి వీళ్ళ చేష్టలు, పద్ధతులు. ఇలాంటి వాళ్ళకి పిల్లనివ్వడానికి మీరు మాతో కూడా చెప్పకుండా సిద్ధమైపోయారు. ఇప్పుడు బాధపడి ఏం లాభం? అప్పుడే ఆలోచించాల్సింది. పిన్ని, కాస్త విశ్రాంతి పడండి. ఎంత నోరు పారేసుకుంటే అంత బాధపడాల్సి వస్తుంది. ఎంత కాదనుకున్నా ఇప్పుడు మీరు మీ అమ్మాయి మార్చలేరు. పెద్దాళ్ళకి ఎదురు మాట్లాడుతున్నానని కాదు, కానీ నేను మాట్లాడేది కాస్త వినండి. ఏంటమ్మా నువ్వు చెప్పేది మేము వినేది? ఇలా డబ్బున్నాళ్ళకి ఎరవేసి డబ్బుల కోసం వచ్చిన నువ్వు చెప్తే మేము వినాలా? అయినా నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినా కూడా నీకు సిగ్గు లేకుండా ఇంట్లోకి వచ్చేసావేంటి? వెళ్ళగొట్టడం అంటే ఏంటి? వెళ్ళగొట్టడం 100 మంది ముందు పెళ్లి చేసి ఒంటరిగా తరిమేస్తే పోవడం ఏంటి? ఇది నా ఇల్లు. చిన్ననాటి నుంచి పెంచిన అమ్మని ఊరిని వదిలేసి వస్తే మీరిచ్చే రెస్పెక్ట్ ఇదేనా? మీ అమ్మాయికి అన్యాయం జరిగిందనగానే పరిగెత్తుకుంటూ వచ్చారు. తను కూడా నాలాంటి కోళ్లే కదా. వచ్చినప్పటి నుంచి బావగారిని చూస్తున్నారు. అప్పటినుంచి మీకు అతను ఎలాంటివాడో తెలుసు, కానీ ఈ రోజు మీకు మాట్లాడే అవకాశం వచ్చింది కాబట్టి మీ అమ్మాయిని ఇందులోంచి తప్పించాలని చూస్తున్నారు, అంతే కదా అని సీత అంటుండగానే కృష్ణ నుంచి ఫోన్ వస్తుంది సుబ్బారావుకి. సుబ్బారావు ఫోన్ ఎత్తగానే, నానా, అన్నయ్యని తప్పుపడుతూ ఒక విషయం నా వరకు వచ్చింది, మీకు తెలిసిందా? ఒరే పిచ్చి నా పుత్ర, పెళ్ళాన్ని తిట్టడం అమ్మ కొంగు చాటు గొడుగులా బతకడం కాదురా, రెబల్గా బతకడం నేర్చుకోవాలి. నేను బయట 2 రౌండ్లేసి ఇంట్లోకి వచ్చా, నీ భార్య మాత్రం ఇప్పుడే లైన్లోకి వచ్చింది. అందరినీ ఓ రౌండ్ వేసుకుంటుంది. మీ అమ్మ కూడా నిలబడి చూడడం తప్ప ఇంకేమీ చేయట్లా. నువ్వు కూడా రా, చూసి ఎంజాయ్ చేద్దువు గాని అని ఫోన్ కట్ చేస్తాడు సుబ్బారావు. కృష్ణ సుబ్బారావు చెప్పింది ఏమీ అర్థంగాక ఆదరాబాదరాగా ఇంటికి బయలుదేరతాడు. సరిగ్గా కృష్ణ ఇంటికి చేరుకునే సమయానికి విష్ణు కూడా పోలీస్ వాళ్లతో ఇంటికొచ్చాడు. ఏంటమ్మా, కంగారు పడ్డారా? మా ఆఫీస్లో ఇంకొక అతని పేరు కూడా విష్ణునే. పోలీస్ వాళ్ళు కాస్త కన్ఫ్యూజన్లో నేననుకొని టైంకి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అవటంతో పోలీస్ వాళ్ళు కొంత కన్ఫ్యూజన్లో నేననుకున్నారు. టైంకి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అవటంతో నేనే అని కన్ఫర్మ్ చేసుకున్నారు. నా కోసం క్యాంపు దగ్గరికి వస్తే తెలిసిన విషయం ఇది. అవునమ్మా, మేం కొంచెం కన్ఫ్యూజన్లో మిమ్మల్ని కంగారు పెట్టాం. మా పొరపాటు వల్ల మీరు ఇబ్బంది పడ్డారు. అది చెప్పడానికే మేం మళ్ళీ మీ ఇంటికి వచ్చాం అని చెప్పేసి అక్కడి నుంచి పోలీసులు వెళ్ళిపోతారు. అత్తయ్య, మీరెప్పుడొచ్చారు? అలా నించనున్నారేంటి? కూర్చోండి. పోలీస్ కేసు అంటే సరే, అది వేరే వాళ్ళనుకో నిన్ను తీసుకెళ్లారు. కానీ ఈ అబద్ధాల పెళ్లి విషయం ఏంటి? ఒక్క విషయమైనా నిజం చెప్పారా మీరు? ఆన్ సైట్ అన్నారు. మీ కంపెనీకి ప్రాజెక్టే దిక్కులేవు, ఇంకా ఆన్ సైట్ ఎక్కడది? అత్తయ్య, ఆన్ సైట్ అని పెద్ద కంపెనీ అని అమ్మ చెప్పింది అబద్ధమే కావచ్చు, కానీ నేనెప్పుడు అలాంటి మాటలు మాట్లాడలేదే. అండర్స్టాండింగ్ మా ఇద్దరి మధ్య ఉంటే సరిపోతుంది. ఇద్దరు భార్యాభర్తల మధ్యన ఎవరొచ్చినా, చివరాఖరికి తల్లిదండ్రులొచ్చినా సరే వాళ్ళు పరాయి వారే. నా వల్ల మీ అమ్మాయికి సమస్య ఉంటే మాట్లాడమని చెప్పండి, అంతేకాని నా తరపు నుంచి మీరు మాట్లాడితే అది మర్యాద కాదు. ప్రియా, చెప్పు, నాతో నీ సమస్య ఏంటి? మీతో నాకేం సమస్య లేదండి. మీరేదో తప్పు చేశారని పోలీసోళ్ళు పట్టుకెళ్లేసరికి చాలా కోపంతో అమ్మ వాళ్ళకి ఫోన్ చేశాను. అమ్మా, మీకొక విషయం తెలుసా? విష్ణు నాకు ముందే తనకి ఆన్ సైట్ అనేదే లేదని,
కనీసం ఆ ఆలోచన కూడా లేదని పెళ్లికి ముందే చెప్పాడు. నాకు కూడా మీ అందరినీ వదిలి వెళ్ళటం ఇష్టం లేదని మేము ముందే మాట్లాడుకున్నాం. ఈ పోలీస్ వాళ్ళ గందరగోళం వల్లే కాస్త కంగారు పడ్డానమ్మా. సూపర్ రా పెద్దోడా. ఒరేయ్ చిన్నోడా, అన్నయ్య చాలా క్లియర్గా ఉన్నాడు. ఆడి జీవితంలోకి ఓ అమ్మాయి వచ్చే ముందు ఆడి జీవితం ఎట్టా ఉంటుందో అన్నీ చెప్పేశాడు. కానీ నువ్వు ప్రేమించిన అమ్మాయిని జీవితంలోకి తీసుకొచ్చి మీ అమ్మ మాటలు వింటూ తనని కష్టాల పాలు చేస్తున్నావు. ఇది మాత్రం తప్పురా. కృష్ణ తప్పేమి లేదు మావయ్య. ఆ అమ్మాయి డబ్బు మీద ఆశతో మన ఇంటికి రావడానికి రకరకాల ప్లాన్స్ వేసుకుని కృష్ణని టార్గెట్ చేసింది అంతే. అది మీకు తెలీదు. అవునమ్మా, నాకేమీ తెలీదు. అన్నీ నీకు మీ అత్తయ్యకే తెలుసు. నువ్వన్నట్టే ఆలోచిద్దాం. తనట్టాంటి టార్గెట్టే చెయ్యాలనుకుంటే పట్టుమని 40,000 జీతం కూడా లేని మన కృష్ణని ఎందుకు టార్గెట్ చెయ్యాలి? ఆఫీస్లో బాసును లేదా ఇంకా పెద్ద ఎంప్లాయీనో చేసేది కదా. అయినా మన కృష్ణ తనని ప్రేమించానని 2 సంవత్సరాలు వెంటబడితే గాని తను ఒప్పుకోలేదు. ఒక్కసారి ప్రేమించాక విడిచిపోయే మనసే తనకుంటే పెళ్లికి ముందు మీ అత్తయ్య పెట్టిన టార్చర్కే ఇంట్లో నుంచి పారిపోయేది. ప్రతి క్షణం మీరు అవమానిస్తున్నా, తన భర్త అనుమానిస్తున్నా తాను భరించడానికి కారణమేంటో తెలుసా? ప్రేమ. వాణ్ణి అంతలా ప్రేమించింది కాబట్టే వాడు చీ అన్నా మళ్ళీ తిరిగొచ్చింది. సీత, నీకా సీతకి రావణాసురుడు పెట్టినన్ని కష్టాలు నేను పెట్టాను. ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను అని సీతని దగ్గరికి తీసుకుంటాడు కృష్ణ. అమ్మా, ఇక నుంచి ఇంట్లో ప్రియ ఎంతో, సీత కూడా అంతే. తనకిష్టమైతే ఉద్యోగం చేస్తుంది, లేదంటే ఇంటి పట్టునే ఉంటుంది. తనేది చేయాలన్నా తనిష్టం. ఎవరికైనా ఏదైనా అభ్యంతరం ఉంటే అందరం కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వద్దాం. సీత మాత్రమే కాదు, ప్రియ కూడా. శభాష్రా చిన్నోడా, ఇప్పుడు నా కొడుకు అనిపించుకున్నా. ఇక ఎవరేం చేస్తారో, ఎవరెవరిని చులకనగా చూస్తారో నేను చూస్తాను. ఏమండి బావగారు, అంతా క్లియర్ అయిపోయింది కదా? రండి, మన పని మనం స్టార్ట్ చేద్దాం. చేతిలో సరుకు పెట్టుకుని లేట్ చేస్తే అపచారం అండి అని ప్రియతండ్రిని లాక్కొని వెళ్తూ సరోజ వైపు తిరిగి, ఏమేవు త్వరగా ఆమ్లెట్లు తీసుకొనిరా. కోడళ్లతో జయిస్తానంటే నీ మీద జయేస్తాను చెప్తున్నా. నువ్వే చేసుకొని తీసుకొనిరా అని తన వియ్యంకుని తీసుకుని వేరే గదిలోకి వెళ్ళిపోతాడు సుబ్బారావు. సీత, ఇదంతా నా వల్లే జరిగింది. అసలు ప్రతి విషయం ఇంత దూరం వెళ్ళి గొడవల వరకు వెళ్ళటానికి నేనే కారణం. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. పద ప్రియ అని ప్రియతో కలిసి తన గదిలోకి వెళ్ళిపోతాడు విష్ణు. ఏవండి, సీతక్క గురించి అత్త ఏదేదో చెప్తుంటే నేను కూడా నిజమే అనుకున్నాను. సీతక్క మంచితనం గురించి ఇప్పుడే తెలిసింది. ఇంకెప్పుడు తనని ఏ ఇబ్బంది పెట్టనండి అని ప్రియ కూడా అంటుంది. తన మంచితనం గురించి నువ్వేం చూసావు అని విష్ణు ఆలోచనలో పడిపోతాడు. విష్ణుని పోలీసులు బలవంతంగా లాక్కొని వెళ్తుంటే బస్టాండ్లో ఉన్న సీత విష్ణుని చూస్తుంది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి, సార్ ఏమైంది? ఆయన మా బావగారు. ఆయన మీరెందుకలా తీసుకుని వెళ్తున్నారు? వీడి మీద వీళ్ళ ఆఫీస్లో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. వీడు ఆ అమ్మాయిని ఈవ్ టీజింగ్ చేస్తున్నాడంట. ఆ అమ్మాయి తన తల్లిదండ్రులతో వచ్చి కంప్లైంట్ చేసింది. అందుకే తీసుకెళ్తున్నా. సార్ ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. ఆయన అలాంటి వారు కాదు. ప్లీజ్ సార్, పరుగల కుటుంబం సార్ మాది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ అంటే కుటుంబం పరువంత పోతుంది అంటూ పోలీస్ వాళ్ల కాళ్ల మీద పడిపోతుంది సీత. అయ్యో, ఏంటమ్మా ఇలా కాళ్ల మీద పడినంత మాత్రాన మేమేమీ చేయలేం. ఆ అమ్మాయి కేసు వాపస్ తీసుకుంటే తప్ప అని అనగానే విష్ణు దగ్గర ఆ అమ్మాయి నెంబర్ తీసుకుని ఆ అమ్మాయికి ఫోన్ చేస్తుంది సీత. మేడం, నేను విష్ణు వాళ్ళ తమ్ముడు భార్యని మాట్లాడుతున్నాను. విష్ణు మీద మీరు కేసు పెట్టారంట. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు. మీరింతవరకు వెళ్లారంటే ఆయన మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది కూడా పెట్టుండొచ్చు. మీరతనికి మీ బాధ తెలిసి రావాలని అనుకున్నారు, కానీ అతను ఒక అపరాధిగా జైల్లో ఉండాలని అనుకునుంటారు కదా. పోలీసులు వచ్చి ఇంట్లో అతని గురించి ఆరా తీసినప్పుడే ఇంట్లో పరువంతా పోయింది. ఆఫీస్కి వచ్చినప్పుడు ఆఫీస్లో పరువు పోయింది. ఇంకా అతన్ని పోలీస్ స్టేషన్ వరకు కూడా పంపించడం అంటే కాస్త ఆలోచించండి మేడం. ఇంత జరిగాక కూడా అతన్ని మళ్ళీ మీ వెంట పడ్డాడంటే ఒక్కసారి నాకు కాల్ చేయండి. ఇద్దరం కలిసి కంప్లైంట్ చేద్దాం. నేను కూడా మీకు సపోర్ట్ ఉంటా. ఈ ఒక్కసారికి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి మేడం అని సీత ఎంతో బ్రతిమిలాడుతుంది. వెంటనే పోలీస్కి ఫోన్ వస్తుంది. సీతని పిలిచి, నువ్వు ఏం మాట్లాడావో తెలియదమ్మా. కేసు పెట్టిన వ్యక్తే కేసు వాపస్ తీసుకుంది. ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకో. అలాగే సార్. కాకపోతే ఇంకొక చిన్న విషయం సార్. ఈ ఒక్క సహాయం చేశారంటే జీవితాంతం మీకు రుణపడి ఉంటాం.
అని వాళ్ళకేం చెయ్యాలో చెప్తుంది సీత. సరే, ఇతనితో వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇతను తప్పు చేయలేదని చెప్పాలి, అంతే కదా? సరేలే, నీ మాటల్లో ఉన్న విధేయత, ఆ ఇంటిపై నీకున్న అభిమానానికి ఒప్పుకుంటున్నాను అని ఆ పోలీస్ ఆఫీసర్ అంటాడు. ఇక విష్ణుని తీసుకుని పక్కకెళ్తుంది సీత. విష్ణు సీత తల్లి దగ్గరికి వెళ్తాడు. చాలా గొప్ప మనసున్న కూతుర్ని కన్నారమ్మా అని ఆవిడ కాళ్ళ మీద పడతాడు విష్ణు. నువ్వు కూడా మాతో పాటు రావచ్చు కదా నేను అమ్మని బస్ ఎక్కించి వస్తాను అని సీత అంటుంది. ఇంతలో ప్రియ గట్టిగా కదిలించటంతో ఆలోచనల్లో నుంచి తేరుకుంటాడు విష్ణు. ఇక కొద్ది రోజులు గడుస్తాయి. సీత ఆఫీస్కి వెళ్లటం చూస్తున్న సరోజ తనకు ఇష్టం లేకపోయినా ఏమీ అనలేకపోతుంది. అమ్మో, ఇప్పుడు దీన్ని ఆఫీస్కి వెళ్ళొద్దన్నానంటే పెద్దాడు చిన్నాడు ఒకటైపోయి నా మీద యుద్ధం ప్రకటిస్తారేమో. ఇంకా ప్రియ ఆయన కూడా సీతకి అండగా ఉన్నారు. అందరూ ఒకటైపోయి నన్ను ఒక్కదాన్నే చేస్తారు. ఇంకా నేనేం మాట్లాడతాను? పూటకింత తిని కృష్ణారామ అనుకుంటానంతే అని అనుకుంటుంది సరోజ. కొద్ది రోజుల్లోనే సీతకి విష్ణుకి ప్రమోషన్ రావటంతో కృష్ణ, సీత, విష్ణు, ప్రియ ఎక్కడికైనా ఒక హాలిడే ట్రిప్ కి వెళ్దామని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అలా వాళ్ళ మధ్యలో ఉన్న గొడవలన్నీ సర్దుకొని అందరూ కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది మన తోటికోడళ్ళు సిరీస్. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.